మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ఎదవలు పుట్టారమ్మా నాకు ఎదవలు పుట్టారు, నేను ఏం చేయగలనమ్మా అని మాకు బ్రతిమాలుకున్నారు అతను. ఇప్పుడొచ్చి అంత ఇదిగా ఒక రూమ్లోని ఒక అమ్మాయితో కొడుకు దొరికిపోతే నాకేమీ తెలియదు అనే తండ్రిని ఇతన్నే చూస్తున్నానండి నేను. చిన్న పిల్లని అడిగినే వాళ్ళు ఏదో బ్యాడ్ పని చేస్తున్నారు, అందుకే డోర్ వేసుకొని ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటలకి ఒక ఆఫీస్ రూమ్ అని చెప్తున్నాడు ఆ ఎదవ. కొడుకు అనేవాడు బలాదురుగా వదిలేస్తే తండ్రిని అంటారండి. నక్షత్ర ఏం చేయబోతున్నారు? ఇంకా దీనికి సంబంధించి పోలీసులు అప్రోచ్ అవుతున్నారు కదా. మేడం ఒక్క విషయం మేడం, సుప్రీంకోర్టు అడల్టరీ లీగల్ అని చెప్పింది కదా, ఇది ఒక్క పాయింట్ ప్లీజ్ వెయ్యండి. ఇది ఒక్కటి అడల్టరీ లీగల్ అని చెప్పారు, మరి ఇది కట్టిన దానికి వాల్యూ ఏంటండి? అడల్టరీ లీగల్ అయినప్పుడు పెద్దవాళ్ళ తల్లిదండ్రుల మధ్య బంధుమిత్రుల మధ్య కట్టిన తాళికి ఏంటి వాల్యూ ఉంది? దీనికో వాల్యూ ఉండాలి కదా. అడల్టరీ లీగల్ అన్నప్పుడు దీనికి వాల్యూ ఉండకూడదు. ఎవరికి నచ్చినట్టు వాడు తిరగమని చెప్పాలి. అడల్టరీ లీగల్ అవ్వడం వల్లే ఇలాంటి నీచులు రోజుకొకరు తయారయ్యి, రోజుకొక కామందుల కింద తయారయ్యి, రోజుకొక దాన్ని ఉంచుకొని డైరెక్ట్గా మీడియాకి స్టేట్మెంట్ ఇచ్చాడు కదా మా హస్బెండ్. ఎస్ షీజ్ మై వైఫ్ అని ఇంకొక దాన్ని చూపిస్తున్నాడు మీడియా ముందు, నా పళ్ళ ముందు చెప్తున్నాడు ఆ మాట. జస్ట్ బికాస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ తీర్పు ఇవ్వడం వల్లే. అది నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. అది లేనప్పుడు దీనికి వాల్యూ ఇవ్వకూడదు. ఇది ఎందుకండి? అప్పుడు హిందూ ధర్మాన్ని ఎందుకు అంత వాల్యూ ఇవ్వడం ఎందుకు? పెళ్లిళ్ళు చేసుకోవడం ఎందుకు? ఈ తాళికే కదా వాల్యూ ఉంది. ఓహో, పెళ్ళి అయితేనే నేరం అమ్మా, లివింగ్ లో ఉంటే నేరం కాదంటున్నారు. మరి పెళ్లి తర్వాత అయ్యింది కార్యక్రమం కదా లివింగ్ అంటే. మరి ఆ కార్యక్రమం ముందు కానిస్తే తప్పు కాదా మేడం? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అది ఏ రకంగా ఇచ్చింది మేడం? చెడిపోమని ఇచ్చిందా? పెళ్లి చేసుకుంటారండి ఎవరైనా? కాదండి, ఒక్కటే అడుగుతున్నాను, మొత్తం ప్రపంచానికి దీనికి వాల్యూ ఏంటి? దీనికి వాల్యూ చెప్పమనండి. ఏ సుప్రీం కోర్టు కదా, ఏ కోర్టు అయినా దీనికి వాల్యూ చెప్పమనండి. నాకు కట్టింది మా హస్బెండే కదా, మొత్తం సొసైటీ ముందు కట్టింది తాలే కదా. దీనికి వాల్యూ ఏంటి? అడల్టరీ లీగల్ అయినప్పుడు దీనికి వాల్యూ చెప్పమనండి. తండ్రికి తెలియదని చెప్తున్నాడు అంటాడా? నక్షత్ర, నిన్న ఒక్కసారిగా మీరు కంట్రోల్ తప్పారా? అక్కడ ఉన్న పరిస్థితులు ఎందుకు మీరు చేసుకోవాల్సి వచ్చింది? మళ్ళీ మీ మెడ పట్టుకొని మీ భర్త బయటకు ఎందుకు తోసేశాడు? నిన్న మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఎలాంటి పరిస్థితిలో మీరు కంట్రోల్ తప్పాల్సిన పరిస్థితి? మేడం, ఒక ఆడది, ఒక భార్య స్థానంలో ఉన్న నేను నా భర్తను ఇంకొక దాని పక్కన పడుకోవడం చూశాను మేడం. మధ్యాహ్నం 12 అయినా కళ్ళు కూడా తెరుచుకోలేకపోతున్నాను నేను వెళ్ళినంత వరకు. అంత గాఢ నిద్రలోని ఒంటి మీద బట్టలు కూడా సరిగ్గా లేవు ఇద్దరికిని. అలాంటి స్థితిలో చూసి నేను ఏమైపోవాలి మేడం? నేను కట్టుకున్న భార్యను మేడం, నా భర్తను ఇంకొక స్త్రీతో చూసి నేను ఎలా కంట్రోల్ తప్పకుండా ఉంటాను మేడం? నేనే కాదు మేడం, ఏ భార్య అయినా ఆ స్థితిలో అంతకన్నా కంట్రోల్ తప్పుంటారు. నేను చేసిన పని కూడా అదే. దయచేసి ప్లీజ్, ఇలాంటి ఆడవాళ్ళు ఎంతోమంది మగ్గిపోతున్నారు మేడం, బయటికి రాలేక. రండి, వచ్చి అలాంటి వాళ్ళు పరువులు తీసి హ్యాపీగా బతకాలే కానీ మేడం, ఇలా చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు మేడం. ప్లీజ్ మేడం, సుప్రీంకోర్టు తన తీర్పును వెనక్కి తీసుకుంటే తప్ప జీవితాలు బాగుపడవు మేడం. లేదా నాలాంటి కేసులు రోజుకొకటి 100 పుట్టుకొస్తాయి. నక్షత్ర, కొంతమంది పబ్లిక్ నుంచి కూడా వస్తున్న ఒపీనియన్స్ చెప్తాను. భర్త కావాలి అనుకుంటున్నప్పుడు గుట్టుగా చేసుకోవాలి, కానీ ఇలా వీధికి ఈడ్చడం ఏంటి, ఆమె ఇంటెన్షన్ ఏంటి అని రెండో రకంగా ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీరు చెప్తున్నారు, చాలా భరించాను, చాలా ఇంకా నా వల్ల కాలేదు, నా కూతురు భవిష్యత్తు ఏంటని ఒక్క కోణంలో మాత్రమే అతన్ని నేను యాక్సెప్ట్ చేయడానికి ఉన్నాను. అలానే ఇతను చేసే పనులు ఇంకొకరికి కూడా చెప్పుదెబ్బ కావాలి అంటే ఇలాంటి వాళ్ళ స్థితి ఏంటో ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేశాను అన్నది మీ వెర్షన్. మీరేం చెప్పాలనుకుంటున్నారు సమాధానం? మేడం, నాకు మ్యారేజ్ అయ్యి 10 years అయింది. నేనే 1 yearకో 2 yearskో బయటకు వచ్చి పరుగులు తీయలేదు మేడం. మ్యారేజ్ అయ్యి 10 years అయింది ఎగ్జాక్ట్గా. ఈ ఇయర్తో 10 years అయింది. లాస్ట్ 3 yearsగా డిస్టర్బెన్సెస్ 10 సంవత్సరాలుగా భరిస్తున్నదాన్ని కదా మేడం. మొహాల మీద ఉమ్ములు వేస్తాడు మేడం మనిషిని ఇలా పట్టేసుకొని. అదొక సైకోయిజం. నడుస్తుంటే వెనక ఎంతమంది ఉన్నా సరే నైటీలు ఎత్తుతాడు మేడం. ఆడు మగాడా మేడం? పెళ్ళంతో అదా బిహేవియర్? పెళ్ళంతో బిహేవ్ చేసే పద్ధతి అది? పెళ్ళం బట్టలు ఎత్తుతాడా మేడం? ఆడు 3 సంవత్సరాల నుంచి డిస్టర్బెన్సెస్ వచ్చాయంటే నా మొగుడు 10 మందితో తిరుగుతున్నాడని తెలిసింది మేడం. అడిగే ప్రయత్నంలో తను పారిపోయాడు. నేను ఎక్కడుండాల్సిందని అక్కడే ఉన్నా, తను పారిపోయాడు. తను పారిపోతే అంటే ఇప్పుడు ప్రపంచానికి తెలియజేయకపోతే ఇలాంటి కామందులు ఇంకొక 100 మంది పుట్టుకొస్తారు కదా మేడం. నాలాంటి హస్బెండ్ని వదిలేస్తే
సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అడల్టరీ లీగల్ అని ప్రూవ్ అయితే రేపిస్టులు 100 మంది తయారవుతారు. రేపు ఆ రేపిస్టులను కూడా లీగల్ అని చెప్పండి. అడల్టరీ లీగల్ అన్నారు కదా, అది తీర్పు వెనక్కి తీసుకోకపోతే మేడం, అమ్మాయిలు ప్లీజ్, మీ వైఫ్లు ప్లీజ్ రండి, బయటికి రండి. ఇలాంటి పరిస్థితులు ఉంటే బయటకు వస్తే సుప్రీం కోర్టు తీర్పు వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది మేడం. నక్షత్ర, కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల సపోర్ట్ కూడా లేని బాధిత మహిళల్ని మేము చూస్తున్నాం. ఇప్పుడు మీకు సపోర్ట్ లేకపోతే మీరు, మీ పాప పరిస్థితి ఎట్లా ఉండేది? మేము సూసైడ్ చేసుకుంటాం మేడం. మాకు అంతకన్నా ఆప్షన్ లేదు. ఎందుకంటే తిండి పెట్టినోడే లేకపోతే ఆకలితో చచ్చిపోవాలి మేడం, ఆకలితో చచ్చిపోవాలి. ప్రత్యేకంగా మేము సూసైడ్లు చేసుకోక్కర్లేదు. ఎవరు చూడడానికి లేకపోతే ఆకలితో చచ్చిపోతాం అంతే. ఏముంటుంది మేడం, నీళ్ళు పో అంటారు, ఆలు ఉండరు. అప్పుడు మా పరిస్థితి ఏంటి? నేను నా కూతురుతో తీసుకెళ్ళి ఎట్టని దూకియాలి, లేదంటే ఆకలితో చచ్చిపోవాలి, అంతే. ఈ రెండే. నక్షత్ర, నిన్నటి నుంచి మీరు చేస్తున్న ఈ ఫైట్, ఈ పోరాటం సొసైటీకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేడం, తేజ లాంటి చీడ పురుగుల్ని సొసైటీలో ఇప్పుడు వదిలేస్తే మేడం, ఎటువంటి శిక్షించకుండాని ఇలాంటి వాళ్ళు ఇంకొక 100 మంది ఇలాంటి వాళ్ళని చూసుకుని ఇంకొక 100 మంది పుట్టుకొస్తారు మేడం. భార్యలను ఇంట్లో ఉంచుకోనో, మోసం చేసో, బయటికి తన్నేసో, ఇంకొక దాన్ని పెళ్లి చేసుకోనో, ఇంకొక దాంట్లో లివింగ్లో ఉండో ఇలాంటి కార్యక్రమాలని చేస్తారు. ఇలాంటి కామాందులే రేపొద్దున రేపిస్టుల కింద కూడా తయారవుతున్నారు మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.